నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ కన్నెర్ర. కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం. సిమ్స్ విద్యార్థుల అవగాహన ర్యాలీ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు కేటాయించి అనేక ప్రోత్సాహాలు ప్రవేశపెడుతున్నారన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించడం జరుగుతున్నదన్నారు. కుటీర పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక మహిళలు, స్వశక్తి మహిళలు ముందుకు వస్తే ప్రభుత్వ పథకాల ద్వారా వారి వ్యాపారంలో నిలదొక్కునేందుకు సహకారం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు అవగాహన కల్పించి సహకారం అందించడానికి పట్టణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్మా విభాగం కృషి చేయాలని కోరారు. తనకు కేటాయించిన డివిజన్లోని మహిళా సంఘాలకు ఇటీవల 50 లక్షల రూపాయల వరకు బ్యాంక్ లింకేజ్ మంజూరు కావడానికి కృషి చేసిన సిఎల్ఆర్పి కవితను ఆయన అభినందించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇందిరా మహిళా శక్తి విజయ రాణి, క్యాంటీన్ నిర్వాహకులు 17వ డివిజన్కు చెందిన సంతోషి, మాతా స్లమ్ డెవలప్మెంట్ సభ్యులు సుహాసిని, దీపిక, రాధలను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని స్వయం ఉపాధి పొందడానికి యూనిట్ల స్థాపనకై మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు ఉన్నారు. గోదావరికల్లోని సిమ్స్ వైద్య విద్యార్థులు అత్యుత్తమంగా ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫలితాలు సాధించడం పట్ల అభినందనలు తెలుపుతూ రామగుండంకు మెడికల్ కళాశాలను ప్రసాదించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు స్థానిక చౌరస్తా ప్రాంగణంలో పాలాభిషేకం చేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు. పేద కుటుంబాలకు వైద్య సదుపాయాలు దొరకక ఆసుపత్రికి హైదరాబాద్ వెళ్తుంటే ప్రాణాలను సిద్దిపేటలోనే వదిలినటువంటి సంగతులను ప్రత్యక్షంగా చూసినటువంటి మేము ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలని ఎమ్మెల్యేగా అయిన తర్వాత అసెంబ్లీలో పలు సందర్భాలలో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని జిల్లా కేంద్రం కాకుండా కూడా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వారికి ఈ ప్రాంత పరిస్థితులు విన్నవించిన తర్వాత వారు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం, ఈ ప్రాంత ప్రజల మీద, ఉద్యమకారుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానంతో ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి కేసీఆర్ గారికి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 149 మంది విద్యార్థులు ఈ యొక్క ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో 142 మంది 99% ఇలా పాస్ కావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఈరోజు 67% మంది 67 మంది ఇలా ఫస్ట్ క్లాస్ రావడం అనేది కూడా మెరిట్ మార్కులు రావడం అనేది కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో
జేఎన్టీయూ వస్తే వేరే ప్రాంతానికి పోయింది. ఓ జూనియర్ కాలేజ్ కావాలంటే కొట్లాట. కనీసం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆనాడు ఈ ప్రాంతంలో ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ఆనాడు చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇలా ఈ ప్రాంతానికి ఒక ముందు చూపు, ఈ ప్రాంతం చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా మెడికల్ కళాశాల మంజూరు చేసినటువంటి కేసీఆర్ గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా 142 మంది విద్యార్థులను కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క ఆసుపత్రిలో మెడికల్ కళాశాలలో చాలా గొప్పగా ట్రీట్మెంట్ అవుతా ఉన్నది. ఒకనాడు 120-150 మంది ఓపీ 150 మంది ఓపీ వస్తేనే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 200 మంది ప్రతిరోజు ఇలా ఓపీగా హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. చాలా మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆ యొక్క డాక్టర్ సిబ్బందికి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతున్నదని, దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ మీట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ రిహార్సల్స్ మీట్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ మీట్లో ప్రతిభ కనపరిచిన వారు అక్టోబర్ 4న రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించే కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపిక కావడం జరుగుతుందని, ఆ రోజు ఎంపిక కాబడిన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్కు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోలీస్ డ్యూటీ మీటింగ్ వల్ల చట్ట అమలు, అంతర్గత భద్రత, నైపుణ్యమును పెంపొందించుకోవడానికి, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం కోసం పోలీస్ అధికారులతో సిబ్బందిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బంది జోన్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి రామగుండం కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీ రాజు, రాఘవేంద్రరావు, వెంకటస్వామి, మల్లారెడ్డి, ప్రతాప్, రమేష్, సురేంద్ర, దామోదర్, వామనామూర్తి, సంపత్, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఫస్ట్ తెలంగాణ స్టేట్ డ్యూటీ మీట్ సందర్భంగా మనం ముందుగానే ఇక్కడ ఇది 3 రిహార్సల్ అనుకోవాలి. ఇక్కడ మనం టోటల్గా బెస్ట్ టీమ్స్కి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి స్టేట్ వైడ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం. సో మనకి ఇక్కడ రామగుండం కమిషనరేట్లోనే కాకుండా మనకు టోటల్గా కాళేశ్వరం జోన్లో కూడా మనమే కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. సో ఫస్ట్ మనం రామగుండం విటిన్ కమిషనరేట్లో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం. సో డిఫరెంట్ కమిషనరేట్ టీమ్స్ని సెలెక్ట్ చేయాలి. సో మీరందరూ పార్టిసిపేట్స్ మీరు
వివిధ కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ మీట్లో పాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను. ఈరోజు మనము కమిషనరేట్కి 3 అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ వైడ్గా. ఒకటేసారి 1వ 2వ కానీ 1వ రావచ్చు, మ్యాక్సిమం 1వ ఎక్కువ, కానీ 3 అవార్డ్స్ వచ్చినాయి. ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్. సీజనల్ వ్యాధుల మీద రామగుండం మెడికల్ కళాశాల సిమ్స్ విద్యార్థులు ఈ రోజు గోదావరికంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గోదావరికన్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెడికల్ కళాశాల వరకు ప్లే కార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమ బిందు సూచించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యులు, మెడికల్ విద్యార్థులు, నర్సులు, అవుట్ పేషెంట్లు తదితరులు ఉన్నారు. పేషెంట్ సేఫ్టీ, దీనికి ఇంపార్టెన్స్ గురించి మన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జబ్బులు ఏమైనా వస్తే అర్లీగా డయాగ్నోస్ చేయడం, తర్వాత సేఫ్గా ఉండడం, తొందరగా అర్లీ డయాగ్నోసిస్ చేసి టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయించడం. ప్లస్ మనకి బయట కూడా సేఫ్ వాటర్, హ్యాండ్ హైజీన్ అండ్ సేఫ్టీ మెథడ్స్ హెల్త్ ప్రకారంగా అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని కమ్యూనిటీలో. ఇంకా మన హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి సేఫ్టీ అంటే మెడికేషన్ ఎర్రర్స్ రాకుండా, అంటే మెడికేషన్స్ కరెక్ట్గా ఇవ్వడానికి పద్ధతులు ఏమేమి ఉంటాయి, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, అట్లాగే ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ ఇంటెన్సివ్ కేర్లో అండ్ ప్రతి బెడ్ సైడ్లో కూడా మన సిస్టర్లు చెక్ లిస్ట్ పెట్టుకొని ఏది ఎర్రర్ రాకుండా పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరగాలని. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంటే ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం ఉంటే పేషెంట్స్కి ఏమీ హార్మ్ చేయకుండా వెంటనే ఎలా దానికి మనం సొల్యూషన్స్ తీసుకురావాలని ఇవన్నీ దీని గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అందరూ కూడా పాల్గొంటున్నారు. అట్లాగే స్టాఫ్, నర్సులు, డాక్టర్లు, పేషెంట్స్తో పాటు కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టీమ్ అప్రోచ్ అంటాం. అందరూ కలిస్తే ఇది పేషెంట్ సేఫ్ ఉంటారు. సేఫ్టీ వీక్లో ఇది ఒక మెసేజ్ అందాలి అందరికీ. సో ఇట్స్ ఓన్లీ నాట్ ద రెస్పాన్స్ ఓన్లీ ది డాక్టర్ ఆర్ ది నర్స్, ఇట్ ఈస్ ఆల్సో ది పేషెంట్స్ అండ్ కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో. కాబట్టి మేము ఒక అవేర్నెస్ వాక్ ఈరోజు హాస్పిటల్ నుంచి కాలేజ్ వరకు వీఆర్ కండక్టింగ్ దిస్ వాక్ ఫర్ అవేర్నెస్. మహమ్మద్ ప్రవక్త జన్మించిన మాసం రబ్బీఉల్ అవ్వల్ మాస ప్రచార కార్యక్రమాలు, ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లుగా జమాత్ ఇస్లామీ హిందూ ఉపాధ్యక్షులు, ఉద్యమ కన్వీనర్ ఖ్వాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ తెలిపారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఇస్లాం కత్తితో కాదు కర్ణతో విస్తరించిందన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి కోసమన్నారు. ఈ ప్రెస్ మీట్లో జమాతే ఇస్లామీ హింద్ గోదావరికన్ యూనిట్ అధ్యక్షుడు మేరాజ్ అహ్మద్, మహిళా ప్రతినిధి ఆయిషా సిద్దికా, బాధ్యులు మహమ్మద్ ఫసియుద్దీన్, ముస్తఫా, అహ్మద్ పాషా, అబ్దుల్ రజాక్, ఖాజా మొయినుద్దీన్, సబైరా నాజ్, హమీదా బేగం తదితరులు ఉన్నారు. శాంతి దూత, మానవుల మహోపకారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వమానవాళికి రుజుమార్గం చూపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఉత్సవాలు ఈ సెప్టెంబర్ 15 నుంచి ఈ నెల 30 వరకు ఈ ఉద్యమ శీర్షికన ప్రపంచ మానవ శాంతి దూత అయినటువంటి పరిపూర్ణ మానవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప సందేశ ప్రదాత, శిక్షకుడు, సంస్కర్త, మానవ మహోపకారి.
జమాత్ ఇస్లామీ హింద్ గోదావరి ఖని శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుండి 30 వరకు ఈ ప్రచార ఉద్యమం నడుస్తుంది. ఇందులో భాగంగా గత 15 వందల సంవత్సరాల క్రితం అనైతికతకు మూర్ఖత్వానికి ఆలవాలమైన అరబ్బు సమాజాన్ని ఆయన తన నైతిక బోధనలతో ఉత్తమ సమాజంగా, సుందర సమాజంగా తీర్చిదిద్దారు. ఆయన బోధనలు ఆనాడు ఈనాడు ప్రళయం వరకు కూడా మానవులకు దిశానిర్దేశం చేస్తాయి. మానవ జాతిని సంబంధించిన అన్ని రంగాల యొక్క సమస్యలకు పరిష్కారం చూపగలవు. తన కోసం కాకుండా అనునిత్యం ప్రపంచ మానవుల కోసం, సంక్షేమం కోసం పాటుపడిన, కృషి చేసిన త్యాగనిరతి ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని తప్పక అధ్యయనం చేయాలి. ఆయన ఆదర్శ కారుణ్య జీవితంలో నుండి స్ఫూర్తి పొందాలని, నేటి మానవ సమస్యలకు ఆయన సూచించిన మార్గాన నడిచి పరిష్కారాలు కైగొనాలని కోరుతున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను అనుసరించి మనిషి వ్యక్తిగత మరియు సామూహిక జీవితాలకు చక్కదిద్దుకోవాలని గత సెప్టెంబర్ 15 మీలాదు నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర మరియు మానవాళిని సన్మార్గంలో నడపడానికి ఆవిర్భవించిన మతం శాంతి ఇస్లాం. అయితే ఈ మత ఆవిర్భావం వ్యాప్తి ఎన్నో సవాళ్లను, ఆటంకాలను ఎదుర్కొంది. కానీ ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొక్కవోని దీక్ష సహనం వల్ల అది విశ్వవ్యాప్త మానవులకు సుఖ సంతోషాలను ప్రసాదించింది. ఇది నైతికతే నిజమైన స్వేచ్ఛ. ఆ భాగంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే కూలివాని చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి అన్న మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఉద్యోగిని నియమిస్తున్నప్పుడు ప్రారంభంలోనే అతని వేతనం గురించి చెప్పాలి. తన ఉద్యోగి పని భారాన్ని తగ్గించిన వ్యక్తికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ వ్యాఖ్యలన్నీ స్పష్టంగా కార్మిక వేతనాలకు సంబంధించినవి, కార్మిక హక్కులకు సంబంధించినవి. కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనం చెల్లించని వ్యక్తికి వ్యతిరేకంగా నేను అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినాన నిలబడతారు అని అన్నారు. ఈ హక్కుల కోసం కార్మికుల పక్షాన మాట్లాడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆడపిల్లను చదివించమంటే మొత్తం కుటుంబాన్ని చదివించడమే అన్న మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం. తల్లి ఒడి ఒక బడి. తల్లి విద్యావంతురాలైతే మొత్తం జాతి చదువుకున్నదవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వాన్ని, అందులోని మర్మాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కష్టసాధ్యం. దాన్ని కేవలం ఒక స్థూల దృశ్యం మటుకే చూడగలను. సింగరేణి లాభాల వాటా మీద టీబీజీకే స్పష్టమైన వైఖరిని కలిగి ఉందని, లాభాల వాటా పంపిణీలో కార్మికులకు అన్యాయం జరిగిందని, దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని తాము అన్నామే తప్ప రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ను ఒక్క మాట కూడా అనలేదని, కనీస అవగాహన లేని ఐఎన్టీసీ నేతలు వ్యక్తిగత దాడికి పాల్పడడం సహించరానిదని టీబీజీకే నేతలు మాదాసు రామూర్తి, పర్లపల్లి రవి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. లాభాల వాటా మీద తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నది. అది ఏంటంటే 4,701 కోటి ఏదైతే మీరు నికర లాభం ప్రకటించిండ్రో ఆ నికర లాభాల నుండి కాకుండా విస్తరణ పేరుతోటి ఏదైతే మీరు నిధుల్ని పక్కకు పెట్టినరో ఆ పక్కకు పెట్టడం తప్పంటుంది.
అట్లయితే ఆ పక్కకు పెట్టిన డబ్బులను కనుక మనం లెక్కిస్తే కేవలం కార్మికులకు ఇచ్చేది 16.9%. లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి లాభాలు ఎక్కువ వచ్చినాయి కనుక దీని ఏ కారణం చెప్తారో చెప్పండి, కానీ ఈ తీసిన సగం లాభాలనే మేము 16.9 అని చెబితే కార్మిక వర్గం అర్థం చేసుకునేది. ఇవాళ అది చెప్పకుండా కార్మికుల్ని ఒక పిచ్చోళ్ళుగా ఇవాళ సంఘాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ఇవాళ ఓ సంఘం నాయకుడు ఈ ప్రభుత్వం నిజం చెప్పింది, నిజం చెప్పడమే తప్పైపోయింది, ఈ నిజము కార్మికులకు అర్థమవుతలేదని మాట్లాడుతున్నారు. కానీ వారికి నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే కార్మిక వర్గం ఎప్పుడు కూడా చైతన్యవంతమై ఉంటుంది. వారు అనేక విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. కార్మిక సంఘాల కన్నా కార్మికులే వివేకవంతులు ఇక్కడ. అది అనేక సందర్భాల్లో చరిత్ర నిరూపించింది. 5వ వేజ్ బోర్డు 4వ వేజ్ బోర్డు అప్పుడు సికాస చెప్పినా కూడా సింగరేణి కార్మికులు సమ్మె విరమించలే మన దగ్గర. అంటే కార్మికుల హక్కుల పట్ల వాళ్ళు స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉంటారు. ఆ రోజు సికాస ఏది చెప్తే సింగరేణిలో అది జరిగేది. అటువంటిది సికాస చెప్తే కూడా సింగరేణి కార్మికులు సమ్మె విరమించలే. అంత గొప్ప చైతన్యవంతులు కార్మికులు. ఈ కార్మికుల్ని తక్కువ చేసి మాట్లాడే ఈ ఏదైతే చర్య ఉన్నదో ఇది మీకే తిరిగి బూమరాంగ్ అవుతుంది అనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. అయితే ఈ విషయం మీద టీబీకే స్పష్టమైన వైఖరితో పోయే క్రమంలో సింగరేణి కార్మిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పివి నరసింహారావు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల మూలంగా ఈ దేశమంతా కూడా తిరోగమనంలో పయనించి ఎప్పుడూ లేనిది ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడ్డదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే. ఫలితంగా ఒక హైదరాబాదు నగరంలోనే 1,10,000 చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు కలుపుకొని ఒక కార్మిక వర్గానికి ఎట్లా వ్యతిరేకమైందో మేము చెప్పినాం. మన ఐఎన్టీఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిగత దాడికి దిగింది. అదేంటంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐఎన్టీఎస్ నాయకుల మూలంగానే బతికిండు, నౌకరీ చేస్తున్నాడు, మీరు మాతోని మాట్లాడనీకి మీకు కొంచెం సిగ్గు శరం ఉండాలని ఒక విచక్షణ మర్చి మాట్లాడింది. అభ్యంతరం వల్ల ఏంటంటే మీరు రాజకీయంగా టీవీ కేసు ఏదన్నా పొరపాటు చేస్తే తప్పక మీకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంతిమంగా నిర్ణయించేది ఎవరు? కార్మిక సంఘాలని, వాళ్ళ పయనాన్ని, వాళ్ళ గమనాన్ని శాసించేది ఎవరు? సింగరేణి కార్మికులే. విధానపరంగా ఏమన్నా తప్పుగా వ్యవహరిస్తే కార్మికులు తప్పకుండా బుద్ధి చెప్తారు. మొన్న ప్రెస్ మీట్ కనుక చూస్తే ఆ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ విధానపరంగా సింగరేణి కార్మికులకు ఎట్లా వ్యతిరేకమో చెప్పినాం తప్ప మక్కాన్ సింగ్ గారి కొరకు ఒక చిన్న వర్డ్ కూడా మాట్లాడలేదు. ఇవాళ వాళ్ళు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూడలేక మీరు పిచ్చి పిచ్చి మాట్లాడతారు, ప్రేలాప ఇది అని మాట్లాడింది. నేను మనవి చేస్తా ఉన్నా, మేము ఆ రోజు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారి కొరకు అసలే ఆశిస్తాం. కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో మన ఎమ్మెల్యే గారి కొరకు ఏం మాట్లాడలే. మక్కాన్ సింగ్ను గెలిపిమని చెప్పినరా బాయిలో పోయి అడుగుదాం ఎక్కడన్నా. మనం ఫీల్డ్ లెవెల్లో మక్కాన్ సింగ్ ఓటేయొద్దని చెప్పింది ఐఎన్టీఎస్ వాళ్ళే. ఇవాళ ఐఎన్టీఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేను విమర్శిస్తాను, మా అభివృద్ధిని మీరు తప్పుపడుతున్నారు, మా అభివృద్ధిని చేసి ఓర్వలేకపోతున్నాము అని అంటున్నారు. అభివృద్ధి ఏందనేది ఇంకొక డయాస్ మీద మాట్లాడతాం.
గారిని ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రో రాజకీయ ఒక రంగం మీద ఉన్నటువంటి మాకు తెలుసు, గారికి కూడా తెలుసు. మేము గాఢంగా నమ్ముతాం. ఇవాళ వడ్డపల్లి దాస్ గారితో ఒక దళితుడిని మాట్లాడించాను. నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఏ యూనియన్లో అయినా ఏ పార్టీలో అయినా ఒక దళితుడు మాట్లాడితే ఇంకొక దళితుడిని పోటీగా తీసుకొచ్చి పెడుతున్నారు. సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా కౌంటర్ ప్రెస్ మీట్ పెడితే లేదా మాట్లాడితే నువ్వు ఎవరు కౌంటర్ చేస్తున్నారో దళిత సమాజం గమనించాలి. చర్యలు ఎటు తీసుకపోతే దళిత నాయకులు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు సింగరేణి నికర లాభము 4,700 కోట్ల రూపాయలని. కాబట్టి కార్మికులకు తెలియదని వాళ్ళను కన్ఫ్యూజ్ చేయొద్దు, లేదా వాళ్ళను ఎద్దేవా చేసినట్టు, వాళ్ళని హేళన చేసినట్టు మాట్లాడవద్దని కార్మిక సంఘాల నాయకులకు చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇవాళ సిఎస్ఆర్ నిధులు పోయినసారి 4,000 కోట్లు వస్తేనే 80 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 4,000 కోట్ల లాభం వచ్చింది కాబట్టి 80 కోట్లు ఇచ్చిండ్రు. మీరు అప్పుడు దాచిపెట్టిండ్రు, 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అని కూడా మాట్లాడతాను. 10 ఏళ్లలో కూడా లేదు, 1999 నుంచి కూడా ఇప్పటిదాకా నికర లాభాల పైన ఇచ్చిండ్రు. ఈ పైసలు దాచిపెట్టుడు బ్యాక్ ఫిల్లింగ్ కోసం పెట్టిండ్రు. ఇవాళ మీరు పెట్టిన పైసలు దేనికోసం పెట్టిండ్రు చెప్పమని అడుగుతున్నాం మేము. ఇవి ఇచ్చిన తర్వాత వీటి తర్వాతనే నువ్వు ఏం చేస్తావు వచ్చాయి. కార్మికులు రక్తంతో వచ్చిన పైసలు కదా, వాళ్ళు శ్రమ చేస్తే వచ్చిన పైసలు కదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణను తలపించే విధంగా సింగరేణి కట్టుబొట్టుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సింగరేణి కార్మికులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదని ఆరోపించారు. ఇక్కడ ఎమ్మెల్యేకు కార్మిక ఉద్యమాలంటే తెలియదని, ఏ కార్మిక ఉద్యమంలోనూ పాల్గొన్న చరిత్ర లేదన్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో సింగరేణి నికర లాభాన్ని ప్రకటించారని, వారు ప్రకటించిన విధంగా సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటాను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో వచ్చిన లాభాలను కార్మికులకు చెల్లించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, కల్వచెర్ల కృష్ణవేణి, గాదెం విజయ, బాదే అంజలి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణను మరిపించేటువంటి విధంగా తట్టా సెమ్మస్తోని కార్మికుల డ్రెస్ కోడ్తోని అసెంబ్లీకి వెళ్ళినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కార్మికుల కోసం కార్మికుల లాభాల వాటాను 33% నికర లాభంలో బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి విధంగా, వారు ప్రకటించినటువంటి విధంగా 33% లాభాల వాటాను ఇవ్వాలని కేటీఆర్ గారు మాట్లాడితే, కేటీఆర్ గారి మీదనే మీరు విమర్శలు చేసినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మక్కన్ సింగ్ గారికి కేటీఆర్ గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ ఆ స్థాయి కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తూ వారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులకు అనేక వరాలు ఇవ్వడం 10 ఏళ్ల పాలనలో చూసినాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి విధంగా కార్మికుల లాభాల వాటాను పంచేటువంటి విధానంలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది. బట్టి విక్రమార్క గారు 4,701 కోటి రూపాయలు నికర లాభం సింగరేణి నికర లాభం అని ప్రకటించినారు. ఆ ప్రకటించినటువంటి దాంట్లో 33% తప్పకుండా 9వ తారీఖు లోపు కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇలా కార్మికుల నుంచి తిరుగుబాటు తప్పదు.
కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ ముందట పడలేదు. రేపు తప్పకుండా రాబోయేటువంటి ఏ సందర్భం వచ్చినా మిమ్మల్ని తప్పకుండా బొగ్గు గుట్టలలో మిమ్మల్ని బొందలు పెట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇలా నిన్ను గెలిపించవచ్చు, కలిగి గెలిపించిన ప్రజల కోసం, కార్మికుల కోసం నువ్వు తప్పకుండా ముఖ్యమంత్రితోని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడకపోగా మాట్లాడేటువంటి వాళ్ళను విమర్శించుడు, మాట్లాడేటువంటి వాళ్ళను కేసులు పెట్టుడు. నిన్నటికి నిన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు దిష్టిబొమ్మ, ప్రభుత్వ దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎన్ని రోజులు కేసులు పెడతారు? ఏం చేస్తారు? ఆనాడు ఉద్యమంలోనే 100-120 కేసులు మోసినున్నాం. ఈ ప్రజల కోసం, ఈ కార్మికుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళమే. ఈ కక్ష సాధింపు ధోరణులు ఇవి అన్నీ కూడా మీరు విడనాడాలే. ఆ రోజు కార్మికుల కోసం మేము నిలబడతామని మాట్లాడినటువంటి విధంగా ఇలా మాట్లాడాలి. రేపు 9వ తారీఖు నాడు లాభాల వాటాను పంచేలోపు తప్పకుండా మీరు ఈ ప్రాంతంలో ఈ యొక్క కార్మికుల పక్షాన ముఖ్యమంత్రిని కోరాలి, తప్పకుండా ఇప్పియాలి. మొత్తము 33% లాభాల వాటాను వచ్చినటువంటి నికర లాభంలో ఇప్పించాలి. కంపెనీ డెవలప్మెంట్ కోసమని పంచుతున్నామని పంచుడు, ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా గతంలో కూడా ఉన్నాయి. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవ్వరం కూడా ఊరుకోవడానికి లేదు. ప్రజలల్లో ఎన్నికలలో ఓడిపోవచ్చు కాక ప్రజల గుండెలలో ఉన్నటువంటి వాళ్ళం, ఈ తెలంగాణ సాధన కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళం. తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడతాం. లాభాల వాటాను 33% వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటము, ఈ ఉద్యమము ఆపది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేస్తున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో మా శ్రేణులందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. తప్పకుండా నికర లాభంలో 33% ఇవ్వాలని ఈ యొక్క సింగరేణి యాజమాన్యాన్ని, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లాభాల వాటా బట్టి విక్రమార్క గారే ప్రకటించారు. 4,701 కోటి రూపాయలని. ఎప్పుడైనా కూడా వచ్చినటువంటి లాభాల వాటాలో పర్సెంటేజ్ ఏ ప్రభుత్వం అయినా ప్రకటించింది. 32% కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. కార్మికుల పక్షపాతి అని అంటే కేసీఆర్ గారు. కార్మికుల కోసము వారసత్వ ఉద్యోగాలు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే మక్కన్ సింగ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు తీసేస్తే వాటిని కొనసాగించినటువంటి నాయకులు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ మీకు నైతికంగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ప్రతి కార్మికునికి 10 లక్షల రూపాయలు ఇంటికి సంబంధించి ఇల్లు కట్టుకుంటా అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చినటువంటి చరిత్ర. గతంలో కార్మికుల తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ లేదు. కార్మికుల తల్లిదండ్రులకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్న చరిత్ర కేసీఆర్ గారిది. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కళాశాలలో 5% ఉచితంగా ఇవ్వాలని గతంలో ఎవరు నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా 500 కోట్ల రూపాయలతో సింగరేణికి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని
ఒత్తిడి చేసి మేమానాడు విన్నపించిన వెంటనే ఈ ప్రాంతంలో ఒక గొప్పగా మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి చేసి ఒప్పించి మెప్పించి ఇక్కడ మెడికల్ కాలేజీను మంజూరు చేయించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు. మరి మీరు ఇలా నాయకుడు ప్రభుత్వం చేసింది మెచ్చుకోకపోవచ్చు, కానీ మీరు చేస్తున్న మీ నాయకులు చేస్తున్న నిర్వాహకం ఏంది? ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.